ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అంటారు. ఆ ట్యాగ్ అనేది మాత్రం ఇప్పుడు నిజంగా ఈ పర్సన్కి బాగా సూటబుల్ అని చెప్పొచ్చు. బట్ నాతో పాటు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారు. ఎవరని అనుకుంటున్నారు కదా? ఎస్, హార్డ్ వర్క్ ప్లస్ సక్సెస్ ఈక్వల్ టు శేఖర్ మాస్టర్. సో ఈరోజు శేఖర్ మాస్టర్ నాతో పాటు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ సార్. సార్ హాయ్ మంజుష, బాగున్నారా? ఎస్ సార్, ఫైన్. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ ఫైన్ సార్, అది కరెక్టేనా? హార్డ్ వర్క్ ప్లస్ సక్సెస్ ఈక్వల్ టు శేఖర్ మాస్టర్. చాలా మంది ఉన్నారు అలా అయితే, చాలా మంది, నేను అందులో ఒకడిని అంతే. ఎస్, ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా ఆచార్య సాంగ్లో ఆల్రెడీ సార్ చెప్పేశారు, కొరటాల శివ గారు ఒక సాంగ్ గురించి. ఒకవైపు రామ్ చరణ్ గారు, ఇంకొక వైపు మెగాస్టార్ చిరంజీవి గారు. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? అయ్యో, అది ఫీస్ట్ అండి, పండగ. మేము సాంగ్ చెప్పారు, మాకు రిహార్సల్ ఉంది, ఇద్దరు కలిసి చేస్తే చూడాలని ఆ 2 రోజులు నాకు ఇది లేదు, కరెక్ట్గా రిలీజ్ చేస్తే హ్యాపీ. అయినా తనివి తీరదు. మళ్ళీ షూటింగ్ టైంలో ఇద్దరిని ఒకేసారి డ్యాన్స్ చేస్తుంటే చూడాలని చెప్పి, మీ షూటింగ్ చేస్తుంటే ఎంత మీకు తెలీదు, నాకు తెలిసి ఎప్పుడు ఏ షూటింగ్కి అంతమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వచ్చిండ్రు. ఓకే, రోజుకి 20 మంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు. ఏంటంటే జస్ట్ చూస్తానికి, వాళ్ళిద్దరు కలిసి చేస్తుంటే చూడాలని చెప్పి. అలాంటిది థియేటర్లో చేస్తుంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఆ ట్రైలర్లోనే చిన్నది ఇలా హింట్ వచ్చి వదిలేసరికి అమ్మాయి కొంచెం ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. మాకు మాత్రం డైరెక్ట్గా చూసాక చాలా హ్యాపీ. డైరెక్ట్ చూసినా మళ్ళీ ఎడిటింగ్కి వెళ్ళి చూసినప్పుడు తెలియని ఆనందం. ఇప్పుడు ఈరోజు ప్రోమో వచ్చింది, అది చూసినా తెలియని ఆనందం, హ్యాపీ. ఇద్దరు కలిసి చేస్తుంటే తెలియకుండా మన ఫేస్ మీద చిన్న వచ్చేస్తుంది అది చూస్తుంటే. సో మీరు చాలా లక్కీ పర్సన్ సార్ కదా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దీని ముందే అమ్ముడు లెస్ట్ కుమ్ముడు ఇద్దరితో చేశాను, దాంట్లో చిన్న బిట్టే చరణ్ గారు, దీంట్లో ఇద్దరు త్రూఅవుట్ సాంగ్ ఉంటారు. సార్, మీరు ప్రతి ఒక్క హీరో ఇంట్లో కూడా, ప్రతి ఒక్క పెద్ద హీరోస్ అనుకోవచ్చు, యాక్ట్రెస్ అనుకోవచ్చు, ప్రతి ఒక్క ఇంట్లో కూడా మీరు ఒక రిలేటివ్ సార్, వాళ్ళకి ఒక ఫ్యామిలీ పర్సన్ అయిపోయారు మీరు. వాళ్ళు ఏ సినిమాలో అయినా సరే ఖచ్చితంగా 1 or 2, 3 సాంగ్స్ అయినా సరే శేఖర్ మాస్టర్ ఉండాలి అనేది అయిపోయింది. ఎస్. సో మన ఇండస్ట్రీలో అంటే లైక్ ఎంతోమంది హీరోస్తో, చాలా పెద్ద మంది సెలబ్రిటీ హీరోస్తో చేశారు. ఫస్ట్ కొరియోగ్రఫీ, ఫస్ట్ టైం మీరు కొరియోగ్రఫీగా చేసిన ఓ ఫస్ట్ హీరో ఎవరు? ఫస్ట్ కొరియోగ్రఫీ చేసిన ఫస్ట్ హీరో అంటే తను టీవీ సీరియల్ చేస్తున్నారండి, తన పేరు నాకు తెలియదు, మా మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. ఓకే ఓకే ఓకే. దానికి ముందు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ శివాజీ రాజా గారికి చేశాను. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు అది మొగుడ్స్ పెళ్ళామ్స్ అని మూవీ. ఓకే ఓకే ఓకే. దానికి చేశాను అసిస్టెంట్గా ఉన్నప్పుడు, ఇంకా మాస్టర్ అవ్వలేదు, అప్పుడు చిన్న పిల్లోడిని. తర్వాత మాస్టర్ అయిన తర్వాత ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత మంత్ర, ఆ తర్వాత ఇంకో 2-3 సినిమాలు చేశాను. శివాజీ గారి డైరెక్టరు యశ్వంతో ఏదో పేరు ఉందండి, ఓకే, ఆయన చేసాం. ఆ తర్వాత అంటే మంత్రాలో కౌశ సాంగ్ ఊహల్లోనా అని, ఆ తర్వాత మంగళ అన్ని సాంగ్స్, ఇంకా అలా చిన్న సినిమాలు చేసుకుంటూ అలా స్టార్ట్ అయ్యింది. సార్, పెద్ద హీరోతో కొరియోగ్రఫీ చేసిన ఫస్ట్ ఫిలిం జులై అండి, జులై, బన్నీ గారిది. నేను ఇది SMS చేసిన తర్వాత బన్నీ గారు చూసి నా నెంబర్ తీసుకొని సుధీర్ గారి దగ్గర తీసుకుని ఆయనే కాల్ చేశారు. ఫస్ట్ నేను నమ్మలా, ఎవరండి అన్న, నేను బన్నీని అన్నాను. బన్నీ అంటే అల్లు అర్జున్, అల్లు అర్జున్ అని తెలుసు, బన్నీ గారు అని తెలియదు. ఏ బన్నీ అండి? నేను అల్లు అర్జున్ అండి అన్నారు. ఓ సార్ చెప్పండి అన్న, ఇలా సాంగ్ ఉంది చేస్తారా అన్నారు. తప్పకుండా అండి, కానీ మాకు మీరు చేసింది నచ్చితేనే, నాకు డైరెక్ట్గా నచ్చితేనే ఇస్తామండి. పర్లేదండి, మీరు ఫోన్ చేయటం, మాకు సాంగ్ ఇవ్వటం అదృష్టం, ఇవ్వండి, నచ్చితేనే సాంగ్ ఇవ్వండి అంటే ఇచ్చారు. కొరియోగ్రఫీ చేసి చూపించా, నచ్చింది, స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది పెద్ద సినిమా జర్నీ, ప్రయాణం. ఫస్ట్ పెద్ద సినిమాకి అలా ఫస్ట్ అడిగి అలా చేసాం. హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా సార్ అది? చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్, టెన్షన్ మూమెంట్, వస్తుందో రాదో, ఇస్తారో ఎవరు. ఇంకోటి ఏంటంటే జులై అది ఇంట్రడక్షన్ సాంగ్, అది పెద్ద కొరియోగ్రాఫర్స్కి ఇచ్చేది. అప్పుడు పెద్ద కొరియోగ్రాఫర్స్ ఎవరు? రాజ్ సుందరం మాస్టరు, వీళ్ళు. మేము అప్పటి నుంచి చిన్న సినిమాలు చేసుకుంటున్నాం, మంచి సినిమాలు రావట్లేదు ఏంట్రా అని అనుకున్నాం. అప్పటికి గణేష్కి మంచి సినిమా పడింది, ఇది ఆర్య అయి, ఇంకోటి రఘుకి పడింది మై లవ్ ఈజ్ గాన్ అయి, ఆర్య 2. జానీకి పడింది, నితిన్ గారు చేశాడు, అవి చేశాడు.
నాకే ఇంకా ఏది రాలా. కరెక్ట్గా జూలై నుంచి అలా వచ్చింది. దాన్ని కూడా అప్పుడు మా చరణ్ గారిది కూడా చేసినట్టు డెల్లక వీళ్ళందరూ చేస్తున్నారు, ఇంకా చాలామంది చేస్తున్నారు, ఎప్పుడు వస్తా అనుకున్నాం. కరెక్ట్గా జూలై పడింది, దేవుడి దేవాలు అక్కడి నుండి స్టార్ట్ అయింది. ఎస్ సార్, అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. బట్ ఆ హీరో వేసిన స్టెప్స్ బట్టి ఇది శేఖర్ మాస్టర్ స్టైల్ అని మాకు తెలిసిపోతుంది. చాలామంది చెప్తారు కదా, నేను కాపీ పేస్ట్ చేయలేదు సార్. లెట్స్ డూ కుమ్ముడు ఒకటి, తర్వాత నాన్నకు ప్రేమతో సాంగ్స్, ఇవన్నీ చూసేటప్పుడు ఇది పక్కా శేఖర్ మాస్టర్ అంటే మీకు అనిపిస్తుంటుంది అంటే లైక్ మీరు చూసేటప్పుడు ఏ హీరోతో అయినా సరే ఆ స్టెప్స్ వేయించేటప్పుడు ఇది ఖచ్చితంగా ఇప్పుడు ధర్మపురిలో చూడండి సాంగ్స్, అది తెలిసిపోతుంది. అతన్ని ప్రీవియస్ మూవీస్ తో కంపారిజన్ చేస్తే అతను ఇందులో డాన్స్ శేఖర్ మాస్టర్ అనేది మాకు క్లారిటీ వచ్చేసింది. సో అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీకు అలా అందరూ చెప్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటది? హ్యాపీగా ఉంటుంది అంతే, ఇంక వేరే ఏం లేదు. ఓ అవునా, ఓకే. టర్నింగ్ పాయింట్, లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏ మూవీతో సార్? అంటే జూలై ఆల్రెడీ చెప్పేసారు. ఎస్ఎంఎస్ అండి. ఎస్ఎంఎస్ చూసే నాకు జూలై బన్నీ గారిది వచ్చింది, ఎన్టీఆర్ సార్ది బాద్షా వచ్చింది, అది చూసే ఎస్ఎంఎస్ అదే నాకు మెయిన్ ఇది. ఇంకా ఆ తర్వాత నుంచి దేవుడి దయ వల్ల కంటిన్యూగా చేస్తాను. సార్, ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క డాన్స్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎన్టీఆర్ గారిది ఒక స్టైల్, అల్లు అర్జున్ గారిది ఒక స్టైల్, రామ్ చరణ్ గారిది ఒక స్టైల్. అంటే వీళ్ళకి స్టెప్స్ చెప్పేటప్పుడు కానీ వాళ్ళు వేసేటప్పుడు కానీ అంత ఈజీగా మూమెంట్స్ ఎలా చేస్తారు? ఒక్కొక్క వాళ్ళలో ఒక్కొక్క ఏ స్టైల్ నచ్చుతుంది డాన్సింగ్లో? ఫస్ట్ అల్లు అర్జున్ గారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ అండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏంటంటే ఇప్పుడు కొత్తగా చేయాలి, ఇది చేయాలి, స్టైల్గా చేయాలి అంటారు. ఒక్కొక్క హీరోది ఒక్కొక్క స్టైల్, డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు అలాగే ఎన్టీఆర్ గారు ఉంటాయి ఎనర్జీ, ఆయన ఫినిషింగ్స్ బాగుంటాయి. అలాగే చరణ్ గారు చూసుకుంటే ఆయన స్టైలును స్వాగ్, అలా ఒక్కొక్క హీరోలో ఒక్కొక్క స్టైల్ అండి. ఇంకా చిరంజీవి గారు అంటే గ్రేస్, బాలయ్య సార్ అంటే ఆ ఎనర్జీ, అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇది ఉంటుంది. సార్, ఏ హీరోని వదిలిపెట్టారు చెప్పరా? నేను పవన్ సార్తో చేయలేదండి. సాయి తరుణ్ తేజ్ గారు, అందరూ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారికి చేయలేదు. ప్రభాస్ గారికి డ్యాన్స్ నేర్పించాం కానీ అప్పుడు మూవీలో కొరియోగ్రఫీ చేయలేదు. పవన్ సార్ది 2 సార్లు వచ్చింది కానీ నా బ్యాట్ లెక్క డేట్స్ క్లాష్ అయినాయి, చేయలేకపోయాను. ఇప్పుడు నెక్స్ట్ వెయిటింగ్ పవన్ సార్ది ఎప్పుడు వస్తుందా అని. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఛాన్స్ డేట్స్ రెడీ పెట్టుకుంటారు శేఖర్ మాస్టర్, వీళ్ళిద్దరితో చేయాలని. సార్, ఇప్పుడు ఉన్న చాలామంది ఫీమేల్ యాక్ట్రెస్, చాలామంది డాన్సర్స్ కూడా చాలా బాగా చేస్తారు. అందులో మీకు బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి బాగా డాన్స్ చేసే యాక్ట్రెస్ ఎవరంటే ఏ నేను చెప్తాను? సాయి పల్లవి గారు. మీరు ఆల్రెడీ ప్రెస్ మీట్లో కూడా ఇప్పుడు ఒకసారి చెప్పారు కదా. సాయి పల్లవి అమ్మాయి కూడా బాగా చేస్తుంది. శ్రీలీల, ఇది పెళ్లి సందడిలో హీరోయిన్, అమ్మాయి బాగా చేస్తుంది. చాలామంది ఇప్పుడు కొత్తలు వచ్చారండి, బాగా చేస్తున్నారు. ఇంకా కృతి శెట్టి కూడా చాలామంది తెలియదు, అమ్మాయి కూడా మంచి డాన్సర్, బాగా చేస్తుంది. మొన్న చేసాం ఇది వారియర్లో ఒక సాంగ్, తను బాగా చేస్తుంది. సూపర్. సార్, సాయి పల్లవి గారితో ఆ సాంగ్ చేయించారు. సో అంటే మీకు అంత నచ్చిన పాయింట్ ఏంటి సార్? ఆ టైంలో బాగా వైరల్ అయింది, మీరు చెప్పిన మాటలు కూడా కంప్లీట్గా ఒక నాట్యం చేస్తున్నట్టుగానే ఉంది అని చెప్పడం జరిగింది. సో ఏంటి మీకు బాగా నచ్చింది? తను కూడా డీలో చేశారు, డీలో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్. అప్పుడు మీకు పరిచయం ఉన్నారా? అప్పుడు మీకు ఏమైనా తెలుసు? నాది D2, వాళ్ళది D4 అనుకుంటా కలిసింది. D4 ఇంట్రడక్షన్స్ అయి నేను వెళ్ళి చేశాను. ఓకే. D4కి అంటే అప్పుడు చూసాను అమ్మాయిని, మామూలుగా కంటెస్టెంట్లో తెలిసి తర్వాత వస్తే హీరోయిన్ అయింది అన్నారు. తను చెప్పింది మీ కొరియోగ్రఫీ అంటే నాకు బాగా ఇష్టం మాస్టర్ అండి అని. ఒక విషయం చెప్పింది, ప్రేమలో ఒక బిట్ ఉంటుంది, మీ టాప్ ప్లేస్ బెదులు చేశాను టక్ టక్ అని, అది మీ మూమెంటే మాస్టర్ అండి, మేము తీసుకెళ్ళి దాంట్లో పెట్టాం అని చెప్పింది. నాకు ఆ మూవీ చూసాను కానీ అంత అబ్జర్వ్ చేయలేదు. తర్వాత చూసినప్పుడు అవును కదా అనుకున్నాం. ప్రేమలో తను ఫోక్ సాంగ్ చేసి బాగా ఫేమస్ అయింది, ఆ బిట్లు పెట్టాను మాస్టర్ అంది. తర్వాత సాంగ్ చూసినప్పుడు కరెక్టే కదా అనిపించింది. అలాంటి చాలా సార్, బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి సార్ ఎంటర్ మీ లైఫ్లో? అది ఫ్యామిలీ ఒకటి చెప్పండి, ఇండస్ట్రీ నుంచి ఒకటి చెప్పండి. ప్రతిదీ బెస్ట్ మూమెంట్ అండి. ప్రతిరోజు నాకు ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు మేకింగ్ వైజ్లో కానీ షార్ట్ వైజ్ కానీ చూస్తే కొత్త ఎగ్జైటింగ్ ఫీల్ అవుతా, కొత్త మూమెంట్ వచ్చిందంటే ఎగ్జైటింగ్ ఫీల్ అవుతా. లైఫ్లో ప్రతిరోజు మనం ఏదో నేర్చుకోవాలి, ఏదో తెలియని ఇది ఉంటేనే మనం ఇంకా ముందుకెళ్ళగలం. పర్టికులర్ ఇది ఒక్కటే అన్నట్టయితే నాకు లేదు. ఈటీవీతో చాలా అనుబంధం ఉంది, ఈటీవీతో. సో ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఈటీవీ.
ఈటీవీని కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, జనాలందరికీ నేను తెలుస్తుంది, ఇదంటే బికాస్ ఆఫ్ ఈటీవీ అండి. ఇప్పుడు చాలామంది సాంగ్స్ చేస్తారు, ఎవరైనా కొరియోగ్రఫర్స్ చాలామంది తెలియదు. నేను కొరియోగ్రఫర్ ఏంటి, పలానా సాంగ్స్ చేస్తున్నాడు శేఖర్ మాస్టర్, ఇది అంటే బికాస్ ఆఫ్ ఈటీవీ. అంటే ఈ టీవీ దానివల్ల నేను జనాలకు బాగా తెలుస్తున్నాను. అక్కడ మల్లెమాల డాన్స్గా ఈటీవీలో మాకు ఒక అద్భుతం. ఇప్పుడు కామెడీ స్టార్ట్స్ మా టీవీ, అది కూడా అద్భుతం. మా టీవీతో ఎలా అనుబంధం అనిపిస్తుంది? యా సూపర్ అండి. అంటే అంతకుముందు నేను మా టీవీ చేయలే, కానీ ఇప్పుడు చేసిన తర్వాత ఎంత బాగుంటారంటే ఆ టీం కానీ ఇది కానీ చాలా హ్యాపీ. మనది చెప్తారుగా ఒకటి, పుట్టినిల్లు మెట్టినిల్లు అంటారుగా, అత్తిల్లు ఇదని, అలా ఆ టైప్ అనుకోండి. అలాగే కదా టీవీ అంటే ఏ టీవీ అని ఇంకా ఒకటేనండి. మనం కరెక్ట్గా ఉండాలి కానీ ఏదైనా పర్ఫెక్ట్గా బాగానే ఉంటుంది. సార్ అంటే లైక్ ఇక్కడ అక్కడ అంటే ఒక మూవీలో సాంగ్స్ కొరియోగ్రఫీ ప్రాక్టీస్ చేయించాలి సెలబ్రిటీస్కి, మళ్ళీ షోస్కి అటెండ్ అవ్వాలి, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? చెయ్యాలండి, చేయకపోతే నన్ను ఎందుకు పిలుస్తారు చెప్పండి. చెయ్యాలి. ఇంకంటే మన వర్త్ ఇప్పుడు ఇది లేకుండా మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం. ఇది అంటే ఓ సాంగ్స్ రావడానికి కానీ ఇది చేయడానికి కానీ, అంటే తినటానికే తిండి లేక చాలాసార్లు కష్టపడ్డాం. అలాంటిది వచ్చినప్పుడు యూస్ చేసుకోకుండా మనం గతం మర్చిపోతే అది తప్పు. అంటే ఎప్పుడైనా మనకి రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉన్నారా, దేనికోసం అది తెచ్చుకుంటే మళ్ళీ మనకి తెలియదు, లేదు చెయ్యాలి. ఏ సాంగ్ వచ్చినా మనకి ఫస్ట్ మనకు వచ్చిన సాంగ్ ఎలా చేస్తామో, ఎంత ఇష్టంతో ఎంత ప్రేమతో ఎంత భయంతో చేస్తామో, అంత భయంతో చేస్తే లైఫ్ లాంగ్ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు రిలాక్స్ అవుతావు, ఎవరైనా రిలాక్స్ అవుతావు అంతే, అక్కడి నుంచి మనం బ్యాక్ వెళ్ళి. సార్ వెబ్ సిరీస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శేఖర్ మాస్టర్ మీ దగ్గర నుంచి. అంటే ఒక్కసారి బ్లాస్ట్ అలా చూపించారు, ట్రెండింగ్ ఎపిసోడ్ రిలీజ్ అయితే చాలు ట్రెండింగ్లో ఉండేది. సో అంటే అది ఎలా, అంటే ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే కథ చెప్పే వాళ్ళు బాగుంది అనిపించింది. దానికి ఫస్ట్ వేరే అమ్మాయితో చేసాం, అమ్మాయి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి మళ్ళీ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయిని పెట్టాం, మళ్ళీ రీషూట్ చేసాం. అది చేసి ఫైనల్గా అవుట్పుట్ బాగా వచ్చింది. అది కూడా అంత హార్డ్ వర్క్ చేయబట్టి అంత ట్రెండింగ్లో ఉంది. డెఫినెట్గా ఊరికే వచ్చేసి అలా చేసింది అయితే కాదు అది. సరే ఏమైనా యాక్టింగ్లో ఇంకా ముందు రోజుల్లో ఏమైనా చూడొచ్చా మిమ్మల్ని కూడా? లేదండి యాక్టింగ్ వెళ్తే నాకు ఇది నా జాబ్ కూడా కాదు, అది మెయిన్ అది కొరియోగ్రఫీ వరకు నేను చక్కగా కామ్గా చేసుకుంటే చాలు. సో అంటే లైక్ ఇప్పటికీ కూడా మాకు ఒక ఫెస్టివల్స్ వచ్చింది అంటే చాలు నిండుగా కనిపిస్తారు. రోజా మ్యామ్ని మిస్ అవుతున్నారా? మిస్ అవుతున్నా. తను ఇప్పుడు మినిస్టర్ అయ్యారుగా, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఫస్ట్ టైమే తను అవ్వాలనుకున్నా, కానీ లక్కీకి ఇప్పుడు అయింది. చాలా హ్యాపీ అండి. దానికి విషెస్ కన్వే చేశారు? చెప్పా, కన్వే చేశాను. మ్యామ్ కూడా ఇప్పుడు దూరం అయిపోయినట్టే దానికి ఆల్మోస్ట్ అంతే. ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు కాబట్టి అయ్యో ఉంటే బాగుండేది. ఒక పెద్ద తరహా ఒక మనిషి ఉన్నట్టు అనిపిస్తారు ఆ స్టేజ్ మీద. చాలా మంచి మనిషి అండి. ఆమె ఎక్కడున్నా నిండుగా ఉంటారు, మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. అంటే టాలెంట్ ఎవరికున్నా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. చాలా మంచి మనిషి. అంటే బయటికి చూస్తాము రోజా గారు ఇది అంటారు కదా, దగ్గర నుంచి చూసాం కదా, చాలా మంచి మనిషి. సార్ ఇప్పటికీ కూడా మేము ఫేస్బుక్ ఇన్స్టా ఇలా తిప్పుతూ ఉంటే మాకు చాలా ఫన్గా కనిపించేది, ఒకవైపు ప్రదీప్ గారు, ఇంకొక వైపు సుధీర్ గారు, మధ్యలో మీరు. స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరితో మీకున్న అనుబంధం, ఆ ఫన్నీ జోక్స్, ఆ కమెంట్స్, ఆ కామెడీస్, మీరు చూసారా అతను అక్కడ డైలాగ్ చెప్తుంటే సుధీర్ గారు ఒట్టమని పనిచేసేస్తుంటారు. బాగా తెలియదు, మేబీ బికాస్ ఆఫ్ అంటే మాకు అంత ర్యాపో ఉంటుందని. ప్రదీప్ కానీ సుధీర్ కానీ ఆది కానీ అంటే మేమందరం ఒకే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండేవాడు, చాలా ఫ్రీగా ఉంటాం. దానివల్ల వేరే ఇదే ఉండదు. కానీ ఏం మాట్లాడతారు ఎందుకు వస్తే తర్వాత మళ్ళీ అనుకుంటే అరే నేను మాట్లాడానా, నాకే ఆశ్చర్యం వేస్తుంది, నేనే మాట్లాడాను ఇది అని. చాలా మంచి వాళ్ళు నేను చాలా మిస్ అవుతున్నాను. సుధీర్ గారికి మీకు పర్సనల్గా ఏమైనా ఒక మంచి బాండింగ్, అంటే ఏదొచ్చినా ఒక నా పర్సనల్ కూడా ఎవ్రీథింగ్ నేను షేర్ చేసుకుంటాను శేఖర్ మాస్టర్కి, నాకు అంత ఇష్టం అని చెప్పేసి అదే స్టేజ్ మీద చెప్పడం జరిగింది. సో మీరేం చెప్తారు మీ ఇద్దరు అనుబంధం గురించి? అండ్ మాకు ఏదున్నా డెఫినెట్గా షేర్ చేసుకుంటాం. తన మూవీస్ ఏదున్నా మూవీ ఏం జరుగుతుంది ఏంటి దాని గురించి చెప్తాడు, నేను ఏం చేస్తున్నాను ఏంటి చెప్తున్నాను.
తొందరలో సుధీర్కి కూడా కొరియోగ్రఫీ చేయొచ్చు అడిగాడు. ఇంకా సాంగ్ వచ్చి ఇచ్చేస్తే డెఫినెట్గా నేను చేస్తాను సుధీర్. అయ్యో సూపర్ సార్, సూపర్ సార్, సూపర్. అండ్ సార్ ఇంకా అంటే లైక్ ఎలాంటి టైప్ ఇంకా ఫ్యూచర్లో కొన్ని గోల్స్ ఉంటూ ఉంటాయి కదా, అంటే లైక్ దీనికి రీచ్ అవ్వాలి, చెయ్యాలి అంటే దానికి మొట్టమొదటిగా మీకు వచ్చే ఆలోచన ఈ కొరియోగ్రఫీలోకి రావాలి, ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే ఏ టైంలో అనిపించింది? అంటే ఫస్ట్ అడుగు ఇక్కడికి ఎప్పుడు తీసుకున్నారు ఈ డెసిషన్? చిన్నప్పుడేనా? లేదండి, నాకు ఇంటర్ చదువుతున్నప్పుడు విజయవాడలో కూడా నేను ఇక్కడికి వస్తానని నాకు తెలియదు. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ డ్యాన్స్ నేర్చుకుంటున్నా. చిన్నప్పుడు ఏదో పిచ్చి గంతులు ఏదో వేసుకున్నామని, తర్వాత విజయవాడలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, మస్తాన్ గారి ఇన్స్టిట్యూట్ అని, అక్కడ నేర్చుకుని సమ్మర్ హాలిడేస్ అయిపోయింది. డిగ్రీకి అప్లై చేశా, వచ్చి రేపు ఇంటర్వ్యూ డిగ్రీకి. మాది ఎక్కడ సప్తగిరి కాలేజ్ ఇంటర్వ్యూ అయితే సరే. ఆ రోజు నైటు మా మామయ్య హైదరాబాద్ వస్తున్నాడు వేరే పని మీద. నేను వస్తాను ఏరా అంటే, నేను అక్కడ డాన్సర్గా ఉంటాను, సినిమాలో డ్యాన్స్ నేర్చుకున్నాను. నీకెందుకురా డ్యాన్స్, మన ఇంట వంట లేదన్నారు. లేదు మా నేను వస్తాను. మా మామయ్య ఏంటి ఈడేదో వస్తాడో సరదాగా అన్నాడు. సరే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేద్దాం అనుకుని తీసుకొచ్చాడు. ఇంకా అలాగలాగా ఇక్కడ ఫైట్ మాస్టర్ ఉంటే అలా చూపించి, సరే వాళ్ళు నా డ్యాన్స్ చూసి ఇక్కడే ఉండమ్మా అంటాం. అప్పుడు మొదలైంది. అప్పుడు వన్ డే ముందు వరకు నేను హైదరాబాద్కి వస్తానని తెలియదు. అప్పుడు వచ్చి నేను మాస్టర్ అవుతాను కూడా కాదు, డ్యాన్స్ సినిమాలో డ్యాన్స్ చేయాలి, సైడ్ డాన్సర్ కనపడాలి, చేసాం. ఇంకా తర్వాత మాస్టర్ అయ్యాం. మాస్టర్ అయినప్పుడు నాకు ఈ పర్టికులర్ ఈ గోల్ ఇదని లేదండి. నా పని నేను 100% చేయాలి. డాన్సర్ ఉన్నప్పుడు అంతే, నా పని నేను డాన్సర్గా 100% ఇవ్వాలి. అసిస్టెంట్గా 100% ఇవ్వాలి. నా పని నేను కరెక్ట్ చేసుకున్నాను. అలా మాస్టర్ అయ్యా. మాస్టర్ అయినప్పుడు ఏంటి, నేను మాస్టర్ అయ్యా, వేరే చేయడం లేదు. మాస్టర్ 100% ఇవ్వాలి. రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. రెస్పాన్సిబిలిటీ మాస్టర్ అంటే ఏంటి, కొరియోగ్రఫీ పర్ఫెక్ట్గా చేయాలి, నేను బాగా చేయాలి. ఇంకంతే, దేనికి అలా చేసుకుని నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. నెక్స్ట్ కూడా ఏమవుతుందో తెలియదు, ఏం ఐడియా వస్తే ఏమవుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే నాకు ఇది ఉంది, హ్యాపీగా జరుగుతుంది దేవుడి. సార్ షూటింగ్స్కి వెళ్ళిపోతారు అంటే ఒక్కొక్కసారి 20 days 35 days అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు, పెద్ద హీరో షూటింగ్స్ అయ్యేటప్పుడు ఫ్యామిలీని బాగా మిస్ అవుతారు చాలా కదా. ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంటుంది? ఒక్కొక్కసారి అయితే 2-3 months అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. ఫారెన్, ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీ, ఇండియా వస్తే రావచ్చు, అటు వెళ్తూ ఉంటాం. అలా కూడా ఉన్న రోజులు ఉన్నాయి. ఎక్కువగా మిస్ యూ చెప్పింది ఎవరు, పాపనా బాబుడా? ఇద్దరు బాగా. సార్ నిజంగా మీ అబ్బాయి మాత్రం శేఖర్ మాస్టర్ 2 కదా. సో అంటే వాళ్ళకి కూడా డాన్స్ అంటే బాగా ప్యాషనా? ఇప్పటికీ చేస్తూ ఉంటారు కదా, ఏదైనా కొత్త సాంగ్ ట్రెండీ సాంగ్ ఉంటే చక్కగా చేస్తారు. మీరు కూడా పిల్లలతో వేస్తూ ఉంటారు. అవును. ఒక్క ర్యాపిడ్ ఫైర్ సార్, మీ గురించి మీరు చెప్పాలి, దేనికి ఎంతెంత ఇస్తారు అనేది. ఫాదర్గా 10, సన్గా 10, హస్బెండ్గా 10. అరే నేను ఉన్న చెప్తా కాదు, వెళ్ళి మా పిల్లల్ని అడుగు, మా అమ్మని అడుగు, మా మిస్సెస్ని అడుగు చెప్తారు. సరే కొరియోగ్రాఫర్గా 10, లవర్గా 10, ఒక ఫ్రెండ్గా 10. అవును, అంటే చేస్తే అంత 100% చేస్తారని చెప్తున్నా. 9, 8 ఇవ్వరా దేనికి? అవునా, సరే నువ్వు అడుగు. ఒక ఫుడీగా 7. సరే దీనికి 9 ఇవ్వచ్చుగా. ఎందుకని మరి అన్నిటికి 10 ఇచ్చారు. నాకు తినాలని ఉంటుంది కానీ చంపుకుంటున్నా. అయ్యో, అంటే ఫస్ట్ ఆకలి వేసినప్పుడు తినటానికి లేదు, ఇప్పుడు తినటానికి అన్నీ ఉన్నాయి కానీ తిందామంటే లావ్ అయిపోతాం, ఎక్కడ ఇది భయంతో తినట్లేదు. అయ్యో. సో ఫుడ్డీగా 7. ఎస్, అయిపోయింది సార్, అంతే ర్యాపిడ్ ఫైర్. ఓకే, నీకు కావాల్సింది వచ్చింది కదా, ఒకటైనది కావాలన్నా. అన్ని 10. ఎస్, సూపర్. అండ్ లాస్ట్ సార్ 2 questions క్లోజ్ చేసాం. ఓకే, వాట్ ఈజ్ లైఫ్? నేను మా పిల్లలకు కూడా చెప్తానండి, మనం ఉన్నాం అంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, ఒకరికి ద్రోహం చేయొద్దు. ఇప్పుడు జనాలు అందరూ ఉంటారు, 10 మందిలో ఒకరిగా ఉండటానికి ట్రై చేయి, ఉండలేదని బాధపడద్దు, ఉండటానికి ట్రై చేయి. అంటే నీకేదైనా ఒక యూనిక్గా ఉండటానికి చూసుకో. మన లైఫ్ ఉందంటే హ్యాపీగా ఉండు.
ఏదైనా నీకనేది ఒక సపరేట్ ఐడెంటిఫై తీసుకో అని చెప్తాం అంతే. అండ్ లాస్ట్ వన్, సక్సెస్ ఫెయిల్యూర్ ఏం చెప్తారు? నీ గురించి నీకు వచ్చిన దాన్ని నువ్వు 100% చెయ్యి, సక్సెస్ నేను ఎత్తుక్కుంటా వస్తుంది. ఎప్పుడు వస్తుందని చెప్పలేం. ఫెయిల్యూర్ అంటే ఎప్పుడు వస్తుందో రాదో అని మనం ఎప్పుడు బద్దకిస్తే మనం దానికి ఏం చేయలేం. ఎవరైనండి ఏ దీంట్లో అయినా వాళ్ళ వరకు వాళ్ళు 100% కష్టపడితే ఎప్పుడో ఒకప్పుడు డెఫినెట్గా సక్సెస్ వస్తుందండి. ధర్మపురి 1996 ఏప్రిల్ 22 రిలీజ్. సో ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీ తరపు నుంచి ఆడియన్స్ అందరికీ కూడా ధర్మపురి గురించి ఒక ఫ్యూ వర్డ్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ధర్మపురి ట్రూ బేస్డ్ లవ్ స్టోరీ అండి. వాళ్ళ లవ్ కూడా చాలా అందంగా ఉంటుంది. వాళ్ళు తిట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. తెలంగాణ స్లాంగ్ యాస చాలా కొత్తగా చేశారు డైరెక్టర్. డెఫినెట్గా మీ అందరికీ నచ్చిద్ది. దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా డెఫినెట్గా మీరు మిస్ అవ్వద్దు. ధర్మపురి చూడండి, మీ అందరికి డెఫినెట్గా నచ్చిద్ది. థ్యాంక్ యూ. సార్, ధర్మపురి డైరెక్టర్ గారి లవ్ స్టోరీ అయితే కాదు కదా ఇది? కాదు